విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, విశ్లేషకులు, అమ్మాటి అందరికీ సార్, ఈ రోజు నాయకత్వం సాధారణ వ్యక్తి కాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. అదే విధంగా ఆయన ఏదైతే ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. దాదాపు 20-30 ఏళ్ళుగా డిబేట్ లో పాల్గొంటున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడానికి నేను ఏదైతే అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్, నాదల మనోహర్ కూర్చొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలనడం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏమి? పవన్ కళ్యాణ్ ఏమైనా శత్రువా జగన్మోహన్ రెడ్డి? కేవలం రాజకీయ దీంట్లో రాజకీయ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వీళ్ళకి ప్రజలకి ఏదైతే రాజకీయ విభేదాలు ఉన్నాయే కానీ ఇక్కడ ఏమి సొంతమైన ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇక్కడ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టా, లేదా ఇంకొకరు జైల్లో పెట్టా, ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ వచ్చే లబ్ధి ఏం లేదు. అంత అడగాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈయన నేను ఏదైతే నాకు చెప్పిన వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని నేను టాలీ చేసుకోకుండా వచ్చి వీడియోలో చెప్పడం తప్పు. దీన్ని రిటర్న్ తీసుకున్న వ్యక్తి చాలా తప్పు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా ఇదే విధంగా ప్రవర్తించాడు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా సపోర్ట్ జరిగింది. రాజధాని విషయంలో కూడా ఏమి లేని వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలారు ఒక మాట మాట్లాడుతున్నారు. భారతదేశం రాజధాని పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాండి. కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈయన నాగేశ్వరరావు మేధావి. ఈయన ఏ రోజు వచ్చి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ ఏదైతే ప్రశ్నించుంటే సరే, అది పక్కన వదిలేసి ఎంతసేపు కూటమిని, ఎన్డీఏ కూటమిని, బీజేపీని, జనసేన పార్టీ నుంచి విభజించాలనే ప్రయత్నంలోనే ఈరోజు కొన్ని దుష్టశక్తుల ప్రయత్నం చేస్తుంది. అది నాగేశ్వరరావు అయినా లేదా సాయి గారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ప్రతిరోజు విశ్లేషణ చేస్తా ఉంటాడు. కూటమి తప్పు చెప్తా ఉంటాడు. కూటమి తప్పు లేకపోయినా కూడా ఇంటికి చెప్తా ఉంటాడు. సాయి అయిన వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఇదే పని. ఏదైతే గంటకు వస్తాడు, ఒక 2 నిమిషాలు వీడియో రిలీజ్ చేస్తాడు. కూటమి అది చేసింది, పవన్ కళ్యాణ్ ఇట్లన్నాడు, చంద్రబాబు నాయుడు అట్లాడు, బీజేపీ ఇట్లని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోజు ఏ విధంగానూ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ కూటమి గతంలో కూడా చూసాం. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తారు, మీరు విడివిడిగా రండి, కలిసి వస్తారు, మీరు విడివిడిగా రండి. ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్ల వైఎస్ఆర్ పార్టీ వల్ల కాలేదు కాబట్టి ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది ఏదైతే చెప్తే నమ్మే వాళ్ళు నాగేశ్వరరావు లాంటి వ్యక్తి చేత చెప్పించడానికి ప్రయత్నిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది కరెక్ట్ గా నాగేశ్వరరావు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తా ఉంటే సిగ్గుతో నవ్విపోతున్నారు. అంత పెద్ద వ్యక్తి, అంత పేరు ప్రఖ్యాతులు, మీ పార్టీ అధినాయకత్వం కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఏకవచనంతో పిలిచింది లేదు. ఇప్పుడు ఖండించడం వరకే ఖండిస్తున్నారు కానీ గౌరవంగా చెప్తున్నారు కదా. ఎందుకంటే అపారమైన గౌరవం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఉంది. అంటే మీ పార్టీకి అనే కదా, అందరికీ ఉంది. కానీ ఈయన నేను సరిచూసుకోలేదు అనటాన్ని ఎలా చూడాలి? ఆయన ఇంకొకటి నిన్న చెప్పింది ఇంకొకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం ఆయన వాయిస్. ఎస్ మీరు మాట్లాడండి, నేను దాన్ని ప్లే చేపిస్తాను, మీరు మాట్లాడండి వేణుగారు. లక్ష్మణ్ గారు, ఈ రోజు ఇదంటే వ్యక్తి, అంత స్థాయిలో ఉండే వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీ తప్పు చేసినా ప్రశ్నించగల శక్తి ఉండాలి, లేదా గుమ్మనే మన ఇంట్లో మనం ఉండాలి. ప్రశ్నించే శక్తి లేకపోగా ఈ రోజు రాజధాని గురించి మాట్లాడితే ఎక్కడ వచ్చి ఏ ఛానల్లో వచ్చి ప్రశ్నించలేదు. ఏంది గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలా సపోర్ట్ చేసుకుంటే వ్యక్తికి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు రాజకీయంగా విమర్శించాడు. ఏదైతే ఆ రోజు ఎలక్షన్ జరిగినప్పుడు కానీ, మొన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ హిందువులకే ద్రోహం చేస్తున్నారు,
ఏదో ఇంకొక మతం క్రిస్టియన్ గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ద్రోహం చేయలేదు. ఈరోజు హిందువులే ఈ ప్రసాదంలో అవినీతి జరిగింది, కల్తీ జరిగింది. రైట్. వేణుగారు, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, ఒకసారి అది ప్లే చేయండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడింది. మాకేం లబ్ధి చేకూరుతుంది ఈ చర్చ ఎందుకు? ఇప్పుడు నాదల మనం డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా ఎలాంటి బేషిజాలకు పోకుండా చర్చ బిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అయిపోయిందిగా చర్చ. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బీన్ డన్. నాకు రైట్, వేణుగారు మాట్లాడండి. పూర్తిగా ఈ రోజు ఉపయోగించుకోకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓదార్పులో పోతాది. అదే విధంగా ఆయన పైన అనేక విమర్శలు వస్తాయి. మళ్ళీ దాన్ని తట్టుకోలేడు. రోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఒక పరిపాలన పరంగా ప్రజలకు మేలు జరగాలి, మనకు న్యాయం జరగకపోయినా కార్యకర్తలకు న్యాయం జరగకపోయినా ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు, కార్యకర్తలు నాయకులు ముందుకు పోతున్నారే కానీ ఎక్కడా కానీ స్వార్థంతో పనిచేయడం లేదు. అలాంటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తి ఏదో గాలి కబుర్లు వాళ్ళు కూర్చొని అమిత్ షా, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదరణ వస్తున్నాయి, ఒక చర్చ జరిగింది, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి అంటే ఏం మీని మెసేజ్ ఇస్తున్నాడు ఈయన అర్థం కాలేదు. నేను ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోలేదంటే ఒక న్యూస్ మాట్లాడేటప్పుడు క్రాస్ చెక్ చేస్తూ వదలాలి ఆ స్థాయి వ్యక్తివి. ఈరోజు నేను క్రాస్ చెక్ చేసుకున్నా మాట్లాడినాను అనడం చాలా తప్పు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం చేయకుండా ఈ ప్రభుత్వ నాయకులు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రైట్, వేణు గారు మళ్ళీ మాట్లాడుతూ అందుబాటులో ఉండండి. మనతో కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. ప్యానల్ మెంబర్స్ సార్, కృష్ణాంజనేయులు గారు, ఒక జనసేన పార్టీ మీద కుట్ర జరుగుతుంది అని ఆ పార్టీ ఆరోపిస్తుంది. చాలామంది వాళ్ళ నేతలందరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలను ఖండించారు. ఎలా చూస్తారు? ఇప్పుడు జనసేన పార్టీ ఏం కుట్ర జరుగుతుంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడు మీరు ఎవరికన్నా నాకున్నటువంటి జనసేన పార్టీ దొరుకుతుందంటే ఆయన చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో నాశమైన శేఖర్ రెడ్డి గారు వినపట్టలేదు. చెప్పండి చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. కాదు, శేఖర్ రెడ్డి గారు వినపట్టలేదని ఆగాను. రైట్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఆయన నాగేశ్వరి చెప్పినటువంటి మాట ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ బీజేపీ వాళ్ళిద్దరు కలిసే వచ్చి చెప్పారు అనేటువంటి. మరి బంధం కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఆందోళన చెందాల్సింది. మరి జనసేనకు వచ్చినటువంటి ఆందోళన ఏంటి? ఆల్రెడీ జనసేన బీజేపీతోనే ఉంది. అలాంటప్పుడు ఆందోళన ఏంటి? జనసేన మీద కుట్రే ఉంది దీంట్లో. రెండో అంశము, 5 ఏళ్ల పాటు, గత 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం, అవినీతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విమర్శలు చేశారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేక. కృష్ణాంజలి గారు, మీ మైక్ ని కొంచెం పైకి పెడతారా? మీ మైక్ ని కొంచెం పైకి పెట్టుకుంటారు. యా, ఇప్పుడు ఓకే అండి. ఎస్, కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేక కోణాలకు పాల్పడి జగన్మోహన్ రెడ్డిని జైలు పెట్టారు అని చెప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మాట్లాడిస్తున్న జాగ్రత్త అని బహిరంగ సభల్లోనే ఏకంగా పవన్ కళ్యాణ్. మరి అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చర్యలకి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని అడిగారు. గుర్తు చర్యలని ఏమైనా బాధ్యత జనసేన పార్టీ? ఇందాక వేణుగోపాల్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు అండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఎందుకు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నారు వేణుగోపాల్ గారు. నేను పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరికి అవసరం ఉంటది? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి
జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిస్తామని